ఉగాది గురించి. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి. అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించాడని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈ రోజు నుండే ప్రారంభం అవుతాయి. కావున థ్యాంక్ యూ. And my dear friends, good morning to all. Myself Gianna Maria from 2nd NP. Myself Grayson Rutik from 2nd NP. Today we are celebrating Ugadi festival. It is like a new year for many people in India, especially in Andhra Pradesh, Telangana and Karnataka. Ugadi comes around the trees, getting new leaves. The flowers start blooming. It is the beginning of spring season. A time when everything feels fresh and new. One of the most important things is Ugadi Pachadi. It has 6 different tastes. Sweet, sour, salty, bitter, spicy and tangy. Each taste reminds us life has good and bad times, happy and sad moments. We need to accept all the flavors of life. Ugadi brings new hope. So let's celebrate Ugadi with happy and joy. Happy Ugadi, thank you. ప్రతి రుచికి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఆ రుచులు వాళ్ళ యొక్క స్వభావాలను తెలుపుతాయంట. మరి తెలుసుకుందామా? నేను చాలా తీయగా ఉంటాను. నేనెవరో మీకు తెలుసా? నేను బెల్లాన్ని. తీపి రుచి ఆనందాన్ని సూచిస్తుంది. మన జీవితంలోని సంతోషకరమైన సందర్భాలను వృద్ధి చేస్తుంది. నేను చాలా పుల్లగా ఉంటాను. నేను ఎవరైనా తెలుసా మీకు? చింతపండు. పులుపు రుచి సవాలు నిరాశను చూపిస్తుంది. ఇవి మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు జయించాలని నేర్పిస్తాయి. కారం ఆశ్చర్యాన్ని, కోపాన్ని సహిస్తుంది. జీవితంలో అన్యాయమైన మలుపులతో చేదు జీవితంలో కష్టాలన్నీ బాధలను సూచిస్తుంది. ఈ బాధలు మనల్ని బలంగా తీర్చిదిద్దుతాయి. అబ్బో ఎండలు, ఎండాకాలం వస్తే నేను వస్తాను. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? వగరు అణిచిని భయాన్ని సూచిస్తుంది. జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. నేను రుచులన్నిటిలో రారాజును. నేను ఎవరో నీకు తెలుసా? ఉప్పు జీవితంలో సమతుల్యతను సూచిస్తుంది. ఇది
ఇది